ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి దినవృత్తాంతములు 22, 23, 24 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 8వ అధ్యాయము 28 నుండి 59వ వచనం వరకు. ప్రభునందున అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రశస్తమైన వందనాలు మీకు తెలియచేస్తున్నాను. పరలోకముని దిగొస్తున్న దేవుని యొక్క మంచు మీ పాలెములో సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. నాటి ఇశ్రాయేలు ప్రజలు మంచు పడినప్పుడు ఆ ఉదయకాలం వాళ్ళ గుడారాల ప్రక్కన వెనకాల ఆ మంచుతో పాటు ఒక మన్నా కూడా కురిసింది. ఆ మన్నా వారు అద్భుతంగా కూర్చుకొని భోజనం చేసి ఆ మన్నా తిన్న బలముతో వారు కనాను దేశంలోని శత్రువులతో పోరాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని యొక్క మన్నా మీ పాలెంలోకి దిగొస్తూ ఉంది. ఈ మన్నాను మీరు కూర్చుకోండి. దేవుడు ఈ ఉదయం ఒక చక్కని మాటతో మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం అశుభమైన వార్తలు వినడం కంటే దేవుని యొక్క శుభవార్తతో కూడిన మాటలు, ఆయన వాగ్దానాలు వినడం ఈ దినమంతట్లో మీకు విజయాన్ని కలిగిస్తుంది, మీకు క్షేమాన్ని కలిగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 123వ కీర్తన 1-2 వచనాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఆకాశమందున్నాడు, మనము భూమి మీద ఉన్నాం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఆకాశమందు ఆసీనుడైన వాడా అని పిలుస్తున్నాడు. నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని దేవునితో మాట్లాడుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆకాశమందలి దేవుడైన ప్రభు ఎక్కడో భూమి మీద ఉన్నటువంటి నీ మనవిని ఆలకించగలడా? నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వగలడా? నిశ్చయముగా నీకు జవాబుని ఇవ్వగలడు. నీవు ఆయన తట్టు చూడగలిగితే, నీవు ఆయన వైపు తిరిగినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉన్నతమైన బలమైన కార్యాలు నీ కొరకు దేవుడు జరిగించగలడు. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు, దాసి యొక్క కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టే చూచుచున్నవి. ఇది కీర్తనకారుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన మాటలు. అవును దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపుకు ఎంతవరకు కనిపెట్టాలి? ఆయన మనల్ని కరుణించు వరకు. కనాను స్త్రీ యేసు ప్రభువు వెంబడి వెళ్తూ, దావీదు కుమారుడా, నా కుమార్తె దెయ్యం పట్టి మిక్కిలి బాధపడుచున్నదని ఆమె కేకలు వేసినప్పుడు యేసు ప్రభు ఒక్కసారి కూడా స్పందించలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. అయినను ఆయన వెంబడి వెళ్ళి ఆమె కేకలు వేస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా, అయ్యా, ఆమె మన వెంబడి రాకున్నట్లు ఆమెను పంపించకూడదా అని రిక్వెస్ట్ చేశారు. అయితే దానికి కూడా యేసు ప్రభు వారు స్పందించలేదు. అయినప్పటికీ ఆ కనాను స్త్రీ కేకలు వేస్తూ ఉంది, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది, అయ్యా నా కుమార్తెను కనికరించండి, ఓ దావీదు కుమారుడా. ఈ విధంగా యేసు ప్రభు వెంబడి ఆయన స్పందించకపోయినా కేకలు వేస్తూ వెళుతున్న ఆమెని ఒక్కసారిగా ప్రభు ఆగి ఆమె తట్టు తిరిగి ఆమెను కరుణించి
ఇదిగో నీ కుమార్తె స్వస్థత పొంది ఉన్నది అని ప్రకటించాడు. బైబిల్ చెబుతుంది ఆ గడియలోనే ఆమె కుమార్తె బాగుపడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు కరుణించు వరకు మీరు కనిపెట్టండి, మీరు గోజాడుతూ ఉండండి, మొరపెడుతూ ఉండండి. ఏదో మొక్కుబడిగా 4 సార్లు 4 ముక్కలు ప్రార్థన చేసి పని చాలించుకోవడం కాదు. ఆయన నీ తట్టు తిరిగే వరకు, నీ మీద కనికరం చూపేంత వరకు, ఆయన నీ తట్టు అడుగులు వేసేంత వరకు ప్రార్థిస్తూనే ఉండు, విజ్ఞాపనం చేస్తూనే ఉండు. తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. తప్పకుండా నీకు ప్రతి విధమైన కీడులో నుండి విజయాన్ని దేవుడు దయచేస్తాడు. నీకు నెమ్మదిని దయచేస్తాడు. ప్రభు కృప నీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మీ తట్టే మేము చూస్తున్నాం. దాసుల కన్నులు మీ చేతి తట్టు, దాసి కన్నులు మీ చేతి తట్టు చూచినట్లు అయ్యా మేము మీ వైపే చూస్తున్నాం. మీరే మా ఆధారం, మీరే మాకు మార్గము, మీరే మాకు బలము, మీరే మాకు ఆశ్రయము. మా తండ్రి, మీరు తప్ప ఇంక ఎవ్వరు ఏ కార్యమును చేయలేరు. తండ్రి, మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని మీ వాక్యంలో రాయబడి ఉంది. అవును నాయన, మేము మనుషుల వైపు కాదు కానీ మీ వైపు కనులెత్తుతున్నాం, మీ తట్టు చూస్తున్నాం. ప్రభా, మా ఆశను తీర్చే కృప మీ నుండే మాకు విడుదలవుతుంది. మా తండ్రి, కరుణించుము నాయన. మా ప్రియులను బలపరిచి దీవించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి.